హలో నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీ సంధి క్రియేటర్స్. మరి ఆత్మ యొక్క ప్రయాణంలో మనం ఈరోజు పార్ట్ 11 స్వాధ్యాయంలో భాగంగా పుస్తక పఠనం. అంటే ఉన్నది ఉన్నట్లుగా ఈ రైటర్ ఎవరైతే ఉన్నారో ఆ పుస్తకాన్ని ఎలా అయితే రాశారో అదంతా కూడా మనము ఈ స్వాధ్యాయంలో చెప్పుకుంటున్నామండి. మరి పార్ట్ 11లోకి వెళ్దామా? లాస్ట్ పార్ట్ 10లో హాస్టల్ ట్రావెల్, తన మొట్టమొదటి హాస్టల్ ట్రావెల్ అన్నది వాళ్ళ తమ్ముడిని కలుసుకోవడము, అక్కడ తమ్ముడితో పాటు అన్నీ తిరగడము, హోటల్కి వెళ్ళడము, హోటల్లో మరి భోంచేయడము, ఇలా అవన్నీ చేయడం జరిగింది. మరి అలాగే తను యుద్ధ విమానం స్వయంగా ఎలా అయితే యుద్ధంలో విమానాన్ని కూలిపోవడం కూడా చూశారు. మరి దాని తరువాయి కంటిన్యూషన్ అండి ఈ పార్ట్ 11. మరి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎలా సహాయపడగలరో ఇప్పుడు నువ్వే చూస్తావు అన్నాడు మా భారతీయ నేస్తం. మేము వచ్చి నేల మీద నిలబడ్డాం. ఆ పైలట్ శరీరం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. అది అసలు మానవ శరీరం అంటే కూడా నమ్మలేనంతగా కాలిపోయింది. కానీ అసలు సిసలైన అతను సూక్ష్మ శరీరంలో ఆ శవం ప్రక్కనే నేల మీద నిలబడి ఉన్నాడు, హడలిపోయి ఉన్నాడు, చాలా వ్యధపడుతున్నాడు అనమాట. ఆల్రెడీ తను ఆ పైలట్ చనిపోవడం జరిగింది, తన శరీరం నుంచి తన బాడీ బయటకు రావడం జరిగింది. అసలు చాలా భయంతో ఉన్నాడనమాట. అసలు అతను ఈయన పట్టించుకోనట్లే లేదు. రగ్గులాంటి దల్సరి అతని శరీరం ఎలా అయిపోయిందంటే రగ్గులాంటి దల్సరి పదార్థం వాళ్ళ ముందు నిలబడినట్టు అనిపించిందంట. ఈ రైటర్ ఎవరైతే ఉన్నారో రీచెల్ పీటర్ గారు, తను స్వయంగా చూస్తున్నారు కదా ఈ విమానం కూలిపోవడం, అందులో ఉన్న వ్యక్తి తన యొక్క మృతదేహాన్ని చూస్తూ మృతదేహం పక్కనే మరి ఈ వ్యక్తి నిలబడ్డము ఇవన్నీ గమనిస్తున్నారు. చూడ్డానికి ఎలాస్టిక్ పదార్థంలాగా కనబడుతుంది. స్పష్టంగా ఉన్న హాస్టల్ రూపాన్ని దాదాపుగా పూర్తిగా చుట్టేసింది. అది తనకు ఎలా కనిపిస్తుంది అంటే ఒక దెయ్యంలాగా కనిపిస్తుంది అన్నమాట. మనకు చూడండి దెయ్యాలు ఎలా కనిపిస్తాయి, ఒక వైట్గా దాని చుట్టూ ఒక ఆరా టైప్ లాగా కనిపిస్తూ ఉంటాయి. మనం చాలా సినిమాల్లో అట్లా చూస్తూ ఉంటాము. సో మరి అలా కనిపిస్తుంది అని చెప్తున్నారు. అది నేల మీద పడున్న స్థూల శరీరం నుంచి వచ్చింది. ఇనుము అయస్కాంతంతో ఆకర్షించబడినట్లు అది పక్కనే నిలబడి ఉన్న ఆకారం పట్ల ఆకర్షించబడుతుంది అనమాట. అది నిజంగా ఏంటన్నది తర్వాత తెలుసుకున్నాను. అది ఒక ఎథరిక్ బాడీ, అంటే స్థూల శరీరం చచ్చిపోయిన క్షణాన్ని అది బలవంతంగా బయటికి నెట్టేసినట్లు అవుతుంది. ఏదో ఒక జీవ రూపాన్ని నిలబెట్టుకోవాలన్న ప్రయత్నంలో అది సూక్ష్మ శరీరాన్ని చుట్టుకొని ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ భౌతిక శరీరాన్ని వదిలేస్తుందో ఈ సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే దానిలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, దాని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి ఎందుకంటే స్థూల శరీరం చనిపోవడం అంటే దానిలో ఒక భాగమైన ఎథరిక్ డబుల్ కూడా అది మరణమే. ఆ వ్యక్తిలో ఉన్న భయాన్ని తొలగించాలని మన నేస్తం చాలా గట్టి ప్రయత్నం చేశాడు. అప్పుడు భయపడాల్సిన పని లేదు, అంతా సవ్యంగా జరుగుతుందని ఆయన అతనికి చెప్పడం వినిపించింది. పాప మా కుర్రాడు చాలా పిన్న వయస్కుడు, భౌతిక స్థాయిలో తన చుట్టూ జరుగుతున్న వాటిని చూసి అబ్బరపడిపోతున్నట్లు కనపడ్డాడు. అంబులెన్స్ వాళ్ళు రావడము, ఆ యుద్ధ విమాన శకలాలలో ఇంకా అక్కడక్కడ ఉన్న మంటలను ఆర్పేయడము, ఒకప్పుడు అతను ఉన్న ఆ శరీరాన్ని లేవనెత్తడం, దానిని ఎంతో గౌరవంగా అంబులెన్స్ దగ్గరికి తీసుకువెళ్ళడం చూస్తూనే ఉన్నాడు ఆ కుర్రాడు. మా చుట్టుపక్కల్లో పడుతున్న బాంబులకు ఉండుండి అతను ఉలిక్కిపడి జంకుతున్నాడు. తన స్థూల శరీరం వెంట వెళ్ళాలని ఉంది అతనికి. కానీ మా నేస్తం అతన్ని వద్దని ఆపాడు. ఎంతో మృదువైన గొంతుతో అతనితో మాట్లాడుతూనే ఉన్నారాయన. తన కష్టాలిక తీరిపోయాయని ఆ కుర్రాడికి అర్థమయ్యేలా చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మృతదేహం విమానము యాక్సిడెంట్ అయింది. ఆ విమానంలో ఉన్న పైలట్ తన శరీరాన్ని వదిలి బయటికి రావడం జరిగింది సూక్ష్మ రూపంలో అనమాట. ఇతను భయపడడం చూసి ఇప్పుడు గురువు ఎవరైతే ఉన్నారో రైటర్కి సంబంధించి ప్రతి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారో ఆ వ్యక్తి భారతీయ నేస్తం అంటూ ఉంటారనమాట. ఆ భారతీయ నేస్తము ఈ చనిపోయిన వ్యక్తికి ధైర్యం చెప్తూ ఉన్నారు. నీకేం పర్వాలేదు, ఇప్పుడు నీకు కష్టాలన్నీ పోయాయి అని చెప్పేసి ధైర్యం చెప్తున్నారు. ఆస్ట్రల్ ప్రపంచంలోని శాశ్వత జీవులు కొందరు అక్కడ ఉన్నారు. భౌతిక స్థాయిలో సహాయం చేస్తున్న అంబులెన్స్ మనుషుల కన్నా మరికొందరు సహాయకుల కన్నా వీరు వేరుగా తేలిగ్గా గుర్తుపట్టగలిగేలా ఉన్నారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం కావాలనేమోనని అడిగారు.
ఈ కేసు విషయం తాను చూసుకుంటానని, వాళ్ళను వెళ్ళి మిగిలిన వాళ్ళని సంగతి చూడమని చెప్పారు మా నేస్తం వాళ్లకు. మా నేస్తం మాట్లాడుతున్న ప్రతి మాట నాకు వినపట్లేదు, కానీ కాసేపు అయ్యాక ఆ కుర్రాడి ముఖంలో అర్థమైనట్లు సంతృప్తి కనిపించింది. దాంతో అంతవరకు అతన్ని చుట్టుకొని ఉన్న పదార్థం వీడిపోవటం మొదలుపెట్టింది. నేల రాలిపోతుంది. దీనికి వివరణ ఏమిటంటే, ఆ కుర్రాడికి చెప్పారట ఆయన దాన్ని వదిలించుకోవాలని సంకల్పించుకోమని. కాసేపటికి అది మొత్తం నేల రాలిపోయింది, ఆవిరైపోయింది, దుమ్ములో కలిసిపోయింది. తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే, అది చాలా తొందరగా నశించిపోతుంది అని. ఎందుకంటే అది ఏ వ్యతిరేక పదార్థంతో తయారవుతుందో ఆ పదార్థం చాలా సున్నితమైనది. భౌతిక శరీరం సాంద్రతతో పోలిస్తే అది రాలిపోయాక అప్పుడు ఆ కుర్రాడిలో జీవం వచ్చినట్లు అనిపించింది, జీవం వచ్చినట్లు అయ్యింది. నేల మీద చితికిలబడి 2 చేతులతో తన తల పట్టుకొని విపరీతంగా ఏడ్చాడు. మా నేస్తం అతని అలా కాసేపు ఏడవనిచ్చాడు. ఎందుకంటే అతని సూక్ష్మ శరీరం లేదా యాతనా శరీరం విపరీతమైన ఒత్తిడికి గురైంది. అటువంటి పరిస్థితిలో మామూలుగా వచ్చే ప్రతిచర్యలు, రియాక్షన్లు రావాల్సిందేనని, చూడగా కుర్రాడు తానేదో ఫెయిల్ అయ్యాను అనుకుంటున్నాడే తప్ప తాను చనిపోయానని కానీ, శాశ్వతంగా నరకం నుంచి బయటపడ్డానని కానీ అతని గ్రహింపుకు రాలేదు. నాతో రా, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం అని అంటూ మా నేస్తం ఆ కుర్రాడిని రెక్క పుచ్చుకొని తీసుకుపోయాడు. ఆ కుర్రాడు ఏది గమనిస్తున్నట్లుగా లేడు. మేము గబగబా ఆ ప్రాంతం నుండి బయటపడ్డాం. కొన్ని క్షణాల్లో అక్కడికి చాలా దూరంలో ఉన్న పల్లె ప్రాంతానికి వచ్చేసాం. నేస్తం అతనిని అడవి దగ్గర అందమైన చోటికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక చిన్న సెలయేరు మెలుకులు తిరుగుతూ పోయి క్రిందున్న పెద్ద నదిలో కలుస్తోంది. దాని ఒడ్డున నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాం మేము. నరకాన్ని అప్పుడే వదిలి వచ్చిన మాకు ఆ ప్రదేశం స్వర్గంలా ఉంది. మా నేస్తం మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ కుర్రాళ్ళలో ఉన్న భయం, భీతి క్రమేణా తగ్గించసాగారు. ఏం జరిగిందో టూకీగా అతనికి వివరించారు. క్రమేణా తాను చనిపోయినట్లు ఆ అబ్బాయి మొదట్లో నమ్మలేదు. నేను ఇంతలా బ్రతుకుంటే చచ్చిపోయానంటారేమిటి, అదేలా సాధ్యం అంటూనే ఉన్నాడు. అయితే అతని నివాసం ఎక్కడో చెప్పమని అడిగాం. అతను చెప్పాడు. అయితే మాతో రా, వెళ్ళి చూద్దాం. మీ అమ్మ నాన్న ఇంకా నిద్రపోతూనే ఉన్నారేమో. ఇదంతా ఏమిటో ఆ కుర్రాడికి బొత్తిగా అర్థం కాలేదు, కానీ తన ఇంటిని చూపించాడు. ఆ ఇల్లు ఫించ్లీకి అవతల ఉంది. అది అతని కుటుంబ సభ్యులు అప్పుడు మంచాల మీదకి చేరుకుంటున్నారు, ఇంకా నిద్రపోలేదు. అపరిచితులు ఆ ఇంట్లో తిరుగుతున్నారని, తన తల్లిదండ్రులను కన్నార్పకుండా చూస్తున్నారని ఆ కుర్రాడు గ్రహించినట్లు లేదు. మా నేస్తం అతనితో మాట్లాడుతూ అతని దృష్టి ఆ విషయం మీదకి పోకుండా చేస్తున్నారు. లేకుంటే అతనికి అపరిచితులు అక్కడ ఉండడం చాలా వింతగా తోచి ఉండేది. కాసేపటికి మొదట అతని తండ్రి, ఆ తర్వాత అతని తల్లి నిద్రలోకి జారుకున్నారు. నిద్రలో వాళ్ళు సూక్ష్మ శరీరాలు బయట పడగానే కొడుకును చూసి వాళ్ళిద్దరు విపరీతంగా సంతోషించారు. జరిగింది వాళ్లకు చెప్పడం మొదలుపెట్టారు. మా నేస్తం మర్నాటి ఉదయం వాళ్ళు అందుకోబోయే వార్తకు వాళ్ళను సిద్ధం చెయ్యాలని ఆయన ప్రయత్నం. సహజంగానే జరిగింది వినగానే వాళ్ళు మొదట హడిలిపోయారు. అయితే తమ కొడుకు ఏ విధంగానూ తమకు దూరం కాలేదని అర్థమయ్యేసరికి తాము నిద్రపోయి స్థూల శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడల్లా తమ కొడుకును చూడవచ్చునని, మాట్లాడవచ్చునని గ్రహించేసరికి గొడ్డల పెట్టులా అనిపించిన బాధ చాలా మట్టుకు తగ్గిపోయింది. బాధపడవలసిన విషయం, జాలిపడవలసిన విషయం ఏమిటంటే, శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం చూస్తారో, ఏం వింటారో మనుషులు గుర్తు పెట్టుకోరు. అయితే ఒక విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. చాలామందికి ముందుగానే ఎందుకో అనిపిస్తూ ఉంటుంది, తన కుటుంబ సభ్యుల్లో ఎవరో యాక్సిడెంట్కు గురి కావటమో లేక చనిపోవటమో జరుగుతుందని. అలా ఎందుకు జరుగుతుందంటే, వాళ్ళకు ఆస్ట్రల్ భూమికలో ముందుగానే చెప్పడం జరుగుతుందన్నమాట. వాళ్ళు మేల్కొన్నప్పుడు ఆ జ్ఞాపకం కొద్దిగా వాళ్ళ చైతన్యంలో ఉంటుంది, అందుకే ముందుగానే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళతో కాసేపు గడిపాం. మరణం అంటే ఏమిటో వీలైనంత విశదంగా వాళ్లకు వివరించారు మా నేస్తం. తర్వాత ఆ పిల్లవాడిని తన వెంట రమ్మన్నారు. ఒక స్త్రీకి పరిచయం చేస్తానన్నారు. ఆమె ఇప్పటికీ హాస్టల్ స్థాయిలో పనిచేస్తుందని, ఈ కొత్త వాతావరణంలో ఎలా జీవించాలో నేర్పడానికి ఆమె సంసిద్ధంగా ఉంటుందని అన్నారు. ఆ కుర్రాడి తల్లిదండ్రులు వదిలి బయలుదేరారు. వాళ్ళిద్దరూ తమ హాస్టల్ ఇంట్లో అలాగే కూర్చొని తాము విన్నదంతా మాట్లాడుకుంటూ నెమరు వేసుకుంటున్నారు. వాళ్ళ పరిణితి చెందిన జంట కాదు.
అయితే వాళ్ళ సూక్ష్మ శరీరాలు వాళ్ళ స్థూల శరీరాల నుంచి ఎక్కువ దూరం పోవటం లేదు. ఆ స్థూల శరీరాలు హాయిగా మంచాల మీద పడుకొని ఉన్నాయి. తెల్లారితే తమలో ఉన్నవారు ఏం ఎదుర్కోవలసి వస్తుందో తెలియకుండా ఆనందపు అజ్ఞానంలో పడి నిద్రపోతున్నాయి. వాళ్లను వదిలికి వచ్చాక మా నేస్తం ఒక్క క్షణం పాటు కదలిక లేకుండా నిలబడ్డాడు. ఏదో ఒక విచిత్రమైన శబ్దం చేశాడు నోటితో. అది ఈలా కాదు, కానీ ఈలలాగే ఉంది. ఆ వెంటనే సుమారు 35 సంవత్సరాల స్త్రీ ఆ పిలుపుకు సమాధానంగా మంచులో నుంచి వచ్చినట్లు ప్రత్యక్షమైంది. మా నేస్తం తాను చేసింది వివరించారు. హాస్టల్ స్థాయిలో ఎవరికన్నా కాంటాక్ట్ చేయాలి అంటే ఆ వ్యక్తిని గురించి తీవ్రంగా అనుకోవాలి. ఒకవేళ వాళ్ళను కలవటం అర్జెంట్ అయితే మన తీవ్ర ఆలోచనకు ఆ వ్యక్తి తాలూకా అసలు స్వరాన్ని జోడించి పలకాలి. ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అసలు స్వరం అనేది ఉంటుంది. ఏ ఇద్దరు స్వరాలు కూడా కలవవు. అంటే ఇప్పుడు నా మాట ఒకలా ఉంటుంది, ఇంకొకరి మాట ఒకలా ఉంటుంది. స్వరాలు ఎవరివి కూడా కలవు. అలా ఆ స్వరాన్ని పలికినట్లయితే క్షణాల మీద రావాల్సిన చోటుకి ఆ వ్యక్తి వచ్చేస్తాడు. ఆ వ్యక్తికి తన స్వరం వినపడి అయస్కాంతంతో లాగినట్టు వచ్చేస్తాడట పిలిచిన వాళ్ళ దగ్గరికి. ఆయన పిలుపుకు సమాధానంగా వచ్చిన స్త్రీ అనేక మంది హాస్టల్ సహాయకులలో ఒక ఆమె. వాళ్ళను అలాగే పిలుస్తారు. ఎందుకంటే మరణం అనే విధానం ద్వారా భౌతిక లోకం దాటి సూక్ష్మ లోకానికి వచ్చిన వాళ్లకు సహాయం చేయటంలోనే తమను తాము అంకితం చేసుకున్న వాళ్ళు వీళ్ళు. వాళ్ళు చేస్తున్న ఆ పని ఎంతో అవసరమైనదో, ఎంతో అద్భుతమైనదో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఈ వాలంటరీలే కనుక లేకపోతే చనిపోయిన వారికి తమను అంటుకుని ఉన్న ఎథరిక్ డబుల్ను వదిలించుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. దాన్ని వదిలించుకుంటే కానీ హాస్టల్ స్థాయిలో వారి జీవితం సక్రమంగా ప్రారంభం కాదు. అంతేకాదు, ఈ కొత్త పరిస్థితి గురించి నేర్పడానికి ఎవరో ఒకరు ఉండటంలోని సదుపాయం తేలిగ్గా అప్పటికి కానీ అర్థం కాదు. ఈ వచ్చిన ఆమె మా కేసు గురించి కూలంకషగా వివరించడం జరిగింది. ఆమె ఎంతో సానుభూతిగా అర్థం చేసుకుంది. ఆ కుర్రాడు జంకుపోయి ఫ్రీగా ఫీల్ అయ్యాడు. అతని హాస్టల్ విద్య నేర్పడానికి తీసుకువెళ్ళి పోయిందామె. ఇలా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎవరిని వాళ్ళ కర్మకు వదిలిపెట్టడం జరగదు. ఆ పనిని ఎప్పుడూ ఎవరో ఒకరికి పురమాయించడం జరుగుతుంది. ఈ విధంగా కొత్తగా హాస్టల్ ప్రపంచానికి వచ్చిన వారు గతించిపోయిన పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టగలుగుతాడు తొందరలోనే. అంటే మరణం తర్వాత ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరం బయటికి వెళ్తుందో ఎంతో దుఃఖంతో ఉంటారు. అంటే తను జీవించిన జీవితం, తన లైఫ్ అన్నీ వదిలిపెట్టేసి వచ్చి మరణం అనేది వచ్చిన తర్వాత చాలా బాధగా దుఃఖంగా ఉంటుంది. వెంటనే వదిలి ఉండలేరు కదా. అక్కడ హాస్టల్ ప్రపంచంలో కూడా వాలంటీర్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండి ఇలా కాదు, అసలైన జీవితం ఇది, నువ్వేం బాధపడకు, నీ కష్టాలన్నీ పోయాయి అని ఎలాగైతే మనం నార్మల్గా నిత్య జీవితంలో ఎలాగైతే చెప్తూ ఉంటామో కష్టంలో ఉన్న వాళ్ళకి, దుఃఖంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఈ శరీరానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసేలాగా, ఆత్మజ్ఞానాన్ని తెలిసేలాగా పైలోకాల్లో కూడా చాలామంది ఉంటారు అని మనకి చెప్తున్నారు. టైం ఎంత అయిందని అడిగాడు మా నేస్తం. దగ్గరలో ఉన్న గడియారం వైపు చూశాను. 2 గంటలైంది. అంటే వాయుదాడుల సైరన్లు మ్రోగి 4 గంటలు గడిచాయి. అంటే వాయుదాడులు సైరన్ మోగి గడిచిన తర్వాత శ్రీలంకలో ఉదయం 6:30 అయి ఉంటుంది. అంటే ఇంకో గంటన్నర మాత్రమే టైం ఉంది. నేను కొలంబోలో 8 గంటలకు నా శరీరంలోకి తిరిగి వెళ్ళడానికి. కేవలం భౌతిక విషయాల పట్ల కోరికలకు అతీతంగా ఎదిగిన వాళ్ళు హాస్టల్ స్థాయిలో ఏ విధంగా రకరకాలుగా జీవిస్తారో నాకు పరిచయం చెయ్యాలని అన్నారు మా నేస్తం. తనను అంటిపెట్టుకొని ఉండమని అన్నారు. అక్కడి నుండి సర్రును బయలుదేరారు. సముద్రం మీదుగా వెళ్ళిపోతున్నాం. ఎక్కడా నేల కనబడటం లేదు. సముద్ర గర్భంలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఎప్పుడైనా కలిగిందా అని అడిగారు నన్ను. ఉన్నది ఉన్నట్లు చెప్పేశాను. దాని గురించి పెద్దగా ఎప్పుడు ఆలోచించలేదని. అప్పుడు మా నేస్తం చెప్పారు, హాస్టల్ స్థాయిలో సమాంతర పరిణామానికి చెందిన జీవులు కలుసుకోగలుగుతాం. అంటే ఉదాహరణకు చేపలు, పక్షులు తమ పరిపూర్ణత వైపుకు చేసే ప్రయాణంలో మానవ సామ్రాజ్యం గుండా అవి పురోగమించవు. వాటి లైన్ వేరుగా ఉంటుంది. అవి దేవతలుగా పరిణామం చెందుతాయి. దేవతల స్థాయికి పరిణామం చెందాలి అంటే అవి ఎన్నో స్థాయిల గుండా ఎదగాలి. అంటే ప్రకృతి మూలకాలు, ప్రకృతాత్మలు అలా వెళుతుందన్నమాట.
ఈ పరిణామాన్ని గురించి కొంచెమైనా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే వాటి సరైన క్రమంలో మొదటి నుంచి వాటిని తెలుసుకోవాలి అన్నారు ఆయన. నన్ను సముద్ర గర్భంలోకి తీసుకువెళ్తున్నానన్నారు. కాకపోతే ఒక హెచ్చరిక చేశారు. అక్కడ ఏం జరిగినా నేను అస్సలు భయపడకూడదని, భయపడితే వెంటనే నా స్థూల శరీరంలోకి తిరిగి వెళ్ళిపోయి మెలకు వచ్చేసరికి రాత్రి జరిగిందేది గుర్తు లేకుండా పోతుందని, భౌతిక స్థాయికి అవతల ఉన్న జీవితానికి సంబంధించినంత వరకు ఎలాంటి భయాలు పెట్టుకోకూడదని మరోసారి చెప్పారు. దేనినైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్నాదా అని అడిగారు. నేను ఎలాంటి వాడినంటే దేన్నైనా ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనుకునేవాణ్ణి. అందుకే ఆయనతో వెళ్ళడానికి అంగీకరించాను. సూక్ష్మ శరీరంతో నీళ్ళ అడుగుకు వెళ్తే ఆ నీళ్లు మనల్ని ఏమీ చేయలేవట. ఎందుకంటే సూక్ష్మ శరీరానికి పీల్చాల్సిన అవసరం ఉండదు కదా. కనుక సూక్ష్మ శరీరంలో ఉండగా నీళ్ల బయట ఉన్నా నీళ్ల లోపల ఉన్నా తేడా ఏమీ ఉండదు. నీళ్ళ మీదగా దిగాం. సముద్రం ఆటుపోటు మీద ఉంది, కానీ దానివల్ల మాకేం ఇబ్బంది లేదు. నేల మీద ఉన్నా నీళ్ళలో ఉన్న ఒకటిగానే అనిపించింది. శీతోష్ణాలలో తేడా కూడా ఏమీ లేదు. నెమ్మదిగా నీళ్ళలో ములిగాం. నేను ఎక్కడా కంగారు పడకూడదు కదా, అందుకే చాలా నెమ్మదిగా దిగాం. నాకు అయిష్టాన్ని కలిగించే ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. నా తల అలల క్రిందికి వెళ్ళేసరికి వెలుగులో మార్పు లేదు అని గమనించి సంతోషించాను. నెమ్మదిగా అలవాటు పడుతున్న బూడిద నీలం వెలుతురే ఉంది. నా చుట్టూ జలచరాలు కదులుతూ ఉన్నాయి. అవి చేపలని గుర్తించాను. వాటి సంఖ్య మాత్రం నేను అనుకున్నంత లేదు. మేము ఇంకా లోతుకు వెళ్ళే కొద్దీ చేపల సంఖ్య తగ్గింది. అక్కడ కనపడిన చేపలు చెప్పుకోదగినంత పెద్దవిగానే ఉన్నాయి. అయితే నీళ్ల పైభాగంలో కంటే ఇక్కడ చేపలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. తేలుతున్న రాళ్లల్లా కనబడుతున్న పెద్ద పెద్ద ఆకారాలు కూడా ఉన్నాయి. అయితే వాటి దగ్గరికి వచ్చాక కనపడింది వెలిగే కళ్ళు వాటికి ఉన్నాయి అని, ఏదో రకమైన జీవం అని తెలియజేస్తున్నాయి. మా నేస్తం వివరించారు. ఈ జీవులు సజీవంగా ఉన్నాయని, అది చేప జాతుల నుంచి ప్రకృతి మూలకాలుగా పురోగమిస్తున్నాయని, అవి ఎన్నడూ ఉపరితలానికే వచ్చి ఉండని జన్మలని, మనుష్యులను అవి ఏనాడో చూసి కూడా ఉండవని, బెస్తవాళ్ళు వలలకు అందనంత లోతుల్లో ఉంటాయని చెప్పారన్నమాట. మనకు అర్థమయ్యే కాలమానం ప్రకారం చాలా తక్కువ సమయంలోనే మేము సముద్రపు అడుగుకు చేరుకున్నాం. అక్కడ నేల మీద కాలు ఆంచగలిగాం. అది మట్టి నేలలాగా లేదు, అంతా రాతిమయం. లాగా కదులుతోంది ఆ నేల. కానీ ఎంత అద్భుతమైన దృశ్యం అక్కడ! సముద్రపు అడుగున మొత్తం తోటలాగా ఉంది. పూల గుబురులు ఉన్నాయి. అనేక రకాల సముద్రపు పూలు, వేల రంగుల్లో మిలమిల్లాడే రాళ్ళు. అక్కడక్కడ గుహలు కనిపించాయి. అవి చీకటిగా లేవు, కానీ బయట కంటే వాటి లోపల వెలుతురు తక్కువగా ఉంది. వాటిల్లో ఒక గుహ లోపలికి నన్ను తీసుకొని వెళ్ళారు. సముద్ర ప్రకృతిలో మూలకాలలో ఒక దాని ఇల్లు అది. అటువంటి జీవులు సముద్రపు అడుగున చాలా ఉన్నాయి. ఆ జీవిని చూసి మొదట కుంచుకుపోయాను. అది సగం ఎదిగిన ఏనుగు సైజులో ఉంది. ఆ గుహ చీకట్లో దాని కళ్ళు కాంతితో జ్వలిస్తున్నాయి. అవి అయస్కాంతంలాగా ఆకర్షిస్తాయి. జలచరాలు వీటి ఆహారం. వాటిని ఆకర్షిస్తాయట. ఇవి తమ కళ్ళ ద్వారా నన్ను కూడా ఆకర్షించినట్లు అనిపించింది. నాకు ఒక క్షణం కాస్త భయం వేసింది. కానీ నా దగ్గరే ఎప్పుడు ఉండే మా నేస్తం అది నాకు ఎలాంటి హాని చేయలేదని నమ్మబలికారు. కాబట్టి భయపడవద్దన్నారు. మేము చూస్తున్న ఆ జీవికి మేమెక్కడ ఉన్నట్లు తెలుసు అనేది అర్థమవుతుంది. మాకు కనబడుతుంది దాని సూక్ష్మ శరీరం. గుహలో నుంచి బయటకు వచ్చాం. బయటంతా అందాలే అందాలు. ఆ అందాలను జుర్రుకుంటున్నాను నా కళ్ళతో. ఇంతలో సంగీతంలా అనిపించే శబ్దం డల్గా ఉన్నది వినిపించింది. ఆ శబ్దం అంతకంతకు దగ్గరవుతుండటంతో కదలకుండా నిలబడిపోయాం. కొంచెం సేపట్లోనే 20 విచిత్ర జీవులు మా దగ్గరలోకి వచ్చాయి. ఆ జీవులు చేప కాదు, జంతువు కాదు, మనిషి కాదు. మనిషి తల ఉంది వాటికి. మనిషి తల అంటే మనిషికి పోలికలు ఉన్నాయన్నమాట. వాటి శరీరాలు తేలుతున్న సముద్రపు నాచులో చుట్టి ఉన్నాయి. అయితే చాలా అందంగా ఉన్నాయవి. అంత అందం నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. సముద్రపు అడుగున నేలకు కాస్త ఎత్తులో తేలుకుంటూ పోతున్నాయి అవి. అలా పోతూ పాడుకుంటున్నాయి. వాటిల్లో కొన్ని మంత్ర
గొట్టం లాంటి వాయిద్యాన్ని వాయిస్తున్నాయి. ఆ వాయిద్యాల్లో నుంచి హోరుగాలి చప్పుడు లాంటిది వస్తుంది. ఆయన వినపడే అందం, కనపడే అందం, మొత్తం మీద అందమే అందం. అవి కొన్ని సాగర ఆత్మలు, అన్ని సముద్ర గర్భాల్లోనే ఉంటాయి. వాటి సంగీతాన్ని చాలాసేపు వింటూ ఉండిపోయేవాడిని. ఆ సంగీతంలో మళ్ళీ మళ్ళీ వినపడే పల్లవి ఉంది. ఆ స్వరాలు ప్రత్యేకమైన స్వరాలుగా చెప్పలేని విధంగా ఉన్నాయి. అన్నీ కలిసిపోయినట్లుగా మొత్తం మీద ఒక చక్కని లయ ఉంది, శ్రావ్యత ఉంది. అదొక సాగర్ కచేరీ. వింటూ ఉండిపోవాలనిపించింది నాకు. నిజంగా అటువంటి కోరికే ఉంటే మరోసారి వచ్చి వినటం చాలా తేలికట. ఇంకా మేము సాగిపోవలసిన టైం అయింది. ఇప్పుడు దాన్ని అంటిపెట్టుకుని ఉన్నాను. చాలా తొందరగానే సముద్రం ఉపరితలం మీదకు వచ్చేసాం. ఏ ప్రయత్నం లేకుండానే గాల్లోకి ఎగిరిపోసాగాం. మరోసారి మా ప్రయాణం విపరీతమైన వేగంతో సాగింది. భూలోక ప్రయాణాలను బట్టి మేము వెళ్ళింది చాలా స్పీడు. అయితే స్పీడ్గా పోతున్న ఫీలింగే లేదు. ఒక్క నిమిషం గడిచేసరికి మా వేగం తగ్గింది. చూస్తే కొలంబోలో రేవు మీద ఉన్నాం. మరుక్షణం నా బంగ్లా బెడ్రూమ్ కిటికీ గుండా లోపలికి పోతున్నాం. 10 గంటల క్రితం ఇక్కడి నుంచే బయలుదేరాం. అక్కడ మంచం మీద నా స్థూల శరీరం ఇంకా నిద్రపోతూనే ఉంది. దానివైపు చూస్తూ నిలబడ్డాం. అప్పుడు గమనించాం, పక్కకు ఒత్తుగలి పడుకుని ఉన్న శరీరం వెల్లికిలా తిరిగి పడుకుంది. మా నేస్తం ఆ విషయాన్ని ఎత్తి చూపుతూ వివరించారు. ఆ శరీరం తన చేతనంలో గ్రహించింది తాను ఇక మేలుకోవాల్సిన సమయం వచ్చిందని. ఇక కొన్ని నిమిషాల్లో అర్జెంటు కబురు వస్తుంది. దాంతో నువ్వు 10,000 మైళ్ళ దూరంలో ఉన్నా సరే తక్షణమే తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ అర్జెంటు కబురుకు అర్థం ఏమిటంటే స్థూల శరీరానికి తగినంత నిద్ర అందింది అని, ఇక మేలుకొని లేచి తన పనులు తాను చూసుకోవాలని అనుకుంటుందని. ఇన్ని గంటల సేపు స్థూల శరీరం నిద్రపోవాలని ఎప్పుడైనా అనేది ఖరారు చేసుకోవడం ఎలా అని అడిగాను. అలా ఖరారు చేసుకోవడం కష్టం అని, కాకపోతే చాలా శిక్షణ వల్ల, ఏకాగ్రత వల్ల శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి సాధ్యపడుతుందని, అప్పుడు అది మన సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తుందని. అయితే ఇదంతా సాధ్యం కావడానికి ఎంతో సమయము, సరైన శిక్షణ కావాల్సి వస్తుందని సమాధానం. రాత్రి పడుకునేబోయే ముందు నేను వేసుకున్న మాత్ర ప్రభావమా ఇది అని అడిగాను. నా విషయంలో మాత్రం అవునట. ఆ మాత్రను చాలా రహస్యమైన విధానంలో తయారు చేశారని, ఈ మాత్ర వేసుకోగానే ఆ వ్యక్తి వెంటనే నిద్రలోకి జారుకోవటమే కాదు, 10 గంటల సేపు ఆ స్థూల శరీరం గ్యారంటీగా నిద్రలో ఉండిపోతుందని, కావాలని చప్పుడు చేసి లేపితే తప్ప మధ్యలో లేవదని, లేదా ఎవరైనా తట్టి లేపితే తప్ప లేవదని, ఇటువంటి విషయాల్లో నేను ప్రయోగాలు చేయదలుచుకుంటే, అంటే స్థూల శరీరంలో వెలుపల ఉండి నేను చేసినవన్నీ పూర్తిగా గుర్తించుకొని స్థూల శరీరంలో మేలుకోవాలి అంటే నేను చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే, నా అంతట నేను స్పృహలోకి వచ్చే మేలుకునే వరకు నా బెడ్రూమ్ చుట్టుప్రక్కల్లో చప్పుడు చేయడం కానీ, వచ్చి నన్ను లేపడం కానీ చేయకుండా ఇంట్లోని పని వాళ్లకు నేను తర్ఫీదు ఇవ్వాలని నాకు బాగా అర్థమైంది. మా భారతీయ నేస్తం అప్పుడు అన్నారు, ఇక నేను శరీరంలో తిరిగి వెళ్ళిపోవాల్సిన టైం అయిందని. రాత్రంతా ఏం జరిగిందో అదంతా గుర్తు పెట్టుకునేలాగా నా స్థూల శరీరం మెదడు కణాలలో ప్రభావితం చేస్తానన్నారు. దానివల్ల నిద్ర మేలుకునేటప్పుడు జాగరూకతతో ఎక్కడా బ్రేక్ రాకూడదని కదా. ఇక బయలుదేరమన్నారు నన్ను. శరీరంలోకి వెళ్ళి స్పృహలోకి రాగానే రాత్రి జరిగింది మొత్తం ఒకసారి గుర్తు చేసుకొని, పాయింట్లు రాసి పెట్టుకొని, వెంటనే లేచి స్నానం చేసి కడుపులోకి ఏదైనా వేసుకొని ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా కూర్చొని నాకు గుర్తున్నదంతా కూడా సవివరంగా రాయాలని మరోసారి గుర్తు చేశారు. ఆయన మాట్లాడడం పూర్తి అవ్వకుండానే నేను నెమ్మదిగా స్థూల శరీరంలోకి జారిపోతున్నట్లు అనిపించింది నాకు. నా చైతన్యంలో ఎటువంటి ఆటంకం లేకుండా మేలుకున్నాను. ఆయన ఆశించినట్లుగానే మంచంలో లేచి కూర్చున్నాను. నా మంచం ప్రక్కనే పెట్టుకుని ఉన్న పెన్సిల్, పేపర్ తీసుకొని రాత్రి జరిగిందంతా పాయింట్లుగా రాసుకున్నాను. పాయింట్లుగా వ్రాసుకోమని చెప్పడం నా అదృష్టం అనిపించింది. హెడ్డింగ్లు వ్రాసుకున్నా కూడా వివరంగా విషయం రాయడం కష్టం అనిపించింది. తర్వాత నేను దాన్ని వివరంగా రాద్దామని కూర్చున్నప్పుడు రాత్రి ఏం జరిగిందో యథాతథంగా గుర్తుపెట్టుకోవడం కష్టం అనిపించింది. నా జ్ఞాపక శక్తి ఏ పాటిదో చూడాలి. రేపు ఆయన మళ్ళీ వస్తారు కదా, తాను చెప్పదలుచుకున్నది చెప్పడానికి అప్పుడు ఆయనకు చూపిస్తే తేలిపోతుంది. ఇదండి తన మొట్టమొదటి లండన్లో హాస్టల్ ప్రయాణం. మరి నెక్స్ట్ పార్ట్లో హాస్టల్ ప్రపంచ భూమికలు, అది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.
థ్యాంక్ యూ సో మచ్.